అసలు దొరకకూడదు. రేయ్ గురూజీ రా. చచ్చాను రా. ఏంటి గురించి పోలీస్ స్టేషన్కి వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? ఉంటే చెప్పండి, కమిషనర్ మనోడే. పోలీస్ స్టేషన్ కా? నేనా? రే చిన్నప్పుడు నా పక్కలో పడుకుని ఉచ్చపోసి నేనే పోసాను ఊరంతా చెప్పినోడివి. నా దగ్గర నీ వేషాలు. ఏదో చిన్నప్పుడు తెలియకుండా పోసాను గురూజీ, అందుకని ఇప్పుడు దాకా చెవులు పట్టి పిసికేస్తున్నారు. ఇప్పుడు పెద్ద మూడు లేదు గురూజీ. నీకు ప్రతిసారి గుర్తు చేయాలరా, ఇవాళ నీ పుట్టినరోజు. నీదే కాదు, మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ ఇవాళే పుట్టినరోజు. అయిపోయి నిజంగానే హ్యాపీ బర్త్డే టు మీ. ఎండగా శాతం బయలుదేరుతాం గురూజీ. విష్ణుతో మాట్లాడేవా? వెళ్దాం గురూజీ. విష్ణుతో మాట్లాడేవా? నాసిపెట్ట మాకండి గురూజీ, పదండి. ఏమైందిరా మీకు? ఏదైనా గొడవ పడ్డారా? మీరు వస్తారని నన్ను వెళ్ళమంటారా? మీ ఇద్దరి మధ్య ఏమైనా జరుగుండొచ్చు, కానీ వాడిని బెస్ట్ ఫ్రెండ్. పొంది మాట్లాడు. నేనెందుకు గురూజీ చేయాలి? ఆడు నన్ను వద్దనుకున్నాక నేనెందుకు ఎంటెంట పడాలి? ఎప్పుడైతే ఆడు నేను లేకపోతే సంతోషంగా ఉంటానో అప్పుడే నేను డిసైడ్ అయిపోయా. ఆడు నాకు వద్దు. మీరంటే నాకు చాలా ఇష్టం గురూజీ. ఇంకెప్పుడు అడుగుతున్నా నా దగ్గర వద్దు. వీళ్ళకి అర్జెంట్ గా టైగర్ గారి ఫోన్ నంబర్ చెప్పాలి. డాక్టర్, పేషెంట్ ఏదో చెప్తున్నారు. 9 అంటున్నారు డాక్టర్. నో టైం టు వెయిట్. డాక్టర్ వెంటనే ఎనస్థీషియా ఇవ్వండి. ఓకే సార్. 0 అంటున్నారు డాక్టర్. డోంట్ డిలే, స్టార్ట్ ద ప్రొసీజర్ ఇమిడియట్లీ. వెయిట్ డాక్టర్, అతను ఎవరో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒకవేళ తనకు తెలిసిన వాళ్ళ నెంబర్ చెప్తున్నాడేమో. సార్, సిస్టాలిక్ బీపీ ఇస్ డ్రాపింగ్. గివ్ మీ ఎ పేపర్ అండ్ పెన్. కమ్ ఆన్. 903 చెప్పండి. 903 నెక్స్ట్. తర్వాత డాక్టర్ ప్లీజ్ అండర్స్టాండ్, ఇతని హార్ట్ రేట్ బాగా డ్రాప్ అవుతుంది. 2 ఓకే. 2 తర్వాత నెక్స్ట్ టైం నెక్స్ట్. చెప్పు డాక్టర్, హి ఇస్ గోయింగ్ అన్కాన్షియస్. ట్రై టు అండర్స్టాండ్. కమ్ ఆన్ ట్రై. 9032 యు సెడ్ ఇట్. సర్ ప్లీజ్ 1 minute. 3 come on doctor, condition is very critical. Wait, we may lose him. 2 come on, BP is falling drastically. Immediately ga start cheyali. 4 more numbers. Come on, try. 3 come on doctor, please, we are losing him. Sir, heart rate is below 40 per minute, sir. Come on. 6 next. What next? Try cheppu. Oh, he is going unconscious. Check the readings. Sir, BP and pulse are falling down, sir. ఇంజెక్షన్ ఇవ్వండి. 8 నెంబర్స్ చెప్పారు సార్, ఇంకొక నెంబర్ చెప్పున్నా సరిపోయింది. 20. ఇక నాకు టెన్షన్ లేదు. వాడు వస్తాడు నా కోసం, నా టైగర్ వస్తాడు నా కోసం. నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఏం మనిషి మీరు, ఇంకోసారి నా లైఫ్ లో ఎంటర్ అవ్వాలి. The person you are dialing seems unavailable to take calls right now. సార్, ఈ నెంబర్ ట్రై చేస్తుండే. అలాగే, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. మాజీ ఎక్ చాయ్. ఏంటి పొజిషన్? ఆపరేషన్ జరుగుతుంది, బతకడం కష్టమే. బతకాలి. ఆడంతటాడు చచ్చిపోతే మనం గెలిచినట్టు ఎలా అవుతుందిరా? ఆడు బతకాలి, మనమే చంపాలి. కానీ వాడు లోపలికి వెళ్ళే ముందర ఫోన్ నంబర్ చెప్పాడంట. ఆ నంబర్ కలవట్లేదనుకో, ఒకవేళ కలిసి వాడు మంచి ఇక్కడికి వస్తే పోతాడు. ధర్మాల ప్రకారం కాశీ అతిపెద్ద శ్మశానం. ఇక్కడికి చచ్చి వచ్చేవాళ్ళుంటారు, వచ్చి చచ్చేవాళ్ళుంటారు. అలా ఎవడొచ్చినా సరే పోతాడు. ప్లీజ్ సార్ వదిలేండి సార్. మా అమ్మ నన్ను వదిలేండి సార్, దండం పెడతా సార్. అదెక్కడా? దాంతో మాట 10 రోజులు సార్. నిజంగా అది ఎక్కడుందో నాకు తెలియదు సార్. ఆపని చెప్పండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఆపని చెప్పండి. దాని ప్రాణాలు కాపాడడానికి మీ అమ్మా నాన్నని చంపుకోకు. నాకు నిజంగా ఏం తెలియదు సార్.
నేను చెప్పేది నమ్మండి సార్ ప్లీజ్. చెప్పే తను హైదరాబాద్ లో ఒక అబ్బాయిని ప్రేమించింది సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. అప్ప చెప్పండి సార్. చంపేండ్రా. ప్లీజ్ సార్ కాళ్ళు పట్టుకుంటాను సార్. నిజంగా నాకేం తెలియదు సార్. వాళ్ళు వదిలిపోయి చెప్పండి సార్. చెప్పొద్దని చెప్పండి సార్ ప్లీజ్ సార్. మాకు నిజంగా పాపం తెలియదు సార్. చంపొద్దని చెప్పండి సార్. చెప్పండి సార్ ప్లీజ్ సార్. నిజంగా ఏం తెలియదు సార్ ప్లీజ్. దీనికి ఏం తెలీదు. దాని గురించి ఏ చిన్న విషయం తెలిసినా చెప్పు, లేదంటే వీళ్ళు చేస్తారు. సార్ పేషెంట్ ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ రేర్. మేము బ్లడ్ బ్యాంక్ లో ట్రై చేస్తున్నాం, మీరు ట్రై చేయండి. రే అర్జెంట్ గా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. మన వాళ్ళందరికీ చెప్పు, ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేయి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? బి పాజిటివ్ సార్. ఓ మీ సార్? ఓ నెగిటివ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏబీ నెగటివ్. మీకు కరెక్ట్ తెలుసా? నాకెందుకు తెలీదు, నాది మా పెద్దది ఒకటేగా. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన రారు. మీరు ఒకసారి రండి సార్. దేనికి సార్? దేనికేంటి సార్, మీరు మనిషి కాదు దేవుడు సార్. నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నన్ను ఎవరు ఇలా అనలేదు సార్. అందరూ రౌడీ ఎదవా గుండె ఎదవా అన్నారు. మీరు ఒక్కరే దేవుడు అన్నారు సార్. పదండి, మీరు ఎక్కడ రమ్మని వస్తా, ఏం చేయమన్నా చేస్తా సార్. జస్ట్ బ్లడ్ ఇవ్వండి సార్ అంతే. మీకా? కాదు, మనం కాపాడమే అతని. అమ్మా ఏంట్రా ఇది, ఏమైంది? అది ఫైల్స్ ప్రాబ్లం అయ్యి ఇమీడియట్ గా. ఈయన మీ ఫ్రెండ్ అండి? అవును సార్. మీ ఫ్రెండ్ దేవుడు సార్. ఇందాక ఒకతనికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అతన్ని హాస్పిటల్ తీసుకోవడానికి నాకు సాయం చేశాడు సార్. ఇప్పుడు అతని ప్రాణం కాపాడడానికి బ్లడ్ కూడా ఇస్తున్నాడు సార్. మీరెంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి ఫ్రెండ్ దొరకడు సార్. సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే చూస్తుండండి. పీక నొక్కి చంపేరాని పంపిస్తే రక్తం ఇచ్చి కాపాడుతున్నావా? నువ్వు మనిషివా పశువా? దేవుడిని అంటారా? ఐఎమ్ సారీ టు సే, ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. 99% బతకడం కష్టం. 1% ఛాన్స్ ఉంది కదా సార్. దానికి బయట నుంచి స్పెషల్ సర్జన్ పిలవాలి. ఆల్మోస్ట్ 1.5 lakhs ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు? అతనిచ్చిన నెంబర్ కూడా పనిచేయట్లేదు. మీరు డబ్బు గురించి ఆలోచించండి సార్, బతికించండి. ఎంతైనా నేను పే చేస్తాను. ప్రాణం ముందు డబ్బు ఎంత సార్? అతనికి మీరేమవుతారు? సాటి మనిషిని సార్, అంతే. హలో, ఎలా ఉంది అతనికి? చాలా క్రిటికల్ గా ఉంది. స్పెషల్ సర్జన్ పిలిపిస్తున్నారు. లక్షణాలు దాకా ఉందంట. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎలా? మన కార్ నమ్మేసి. లేట్ చేయకండి. కార్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? శత్రు ఇంకా ప్రాణాలతో ఉంటే ముద్దెలా దిగుతోందిరా మీకు? డిశ్చార్జ్ అయ్యాక ఆడనే వేసేమని కమిషనర్ రిక్వెస్ట్ చేశాడు. 6 గంటలకి కమిషనర్ డిశ్చార్జ్ అవుతాడు. 8 గంటలకి నాన్నకి భోజనం పెట్టండి. కొత్త ఫోన్ ఫస్ట్ కాల్ రా. హలో హలో, मैं काशी से बोल रहा हूँ. आपका आदमी? యా రాంగ్ నెంబర్ హే, ఫోన్ ఇటే. ఎవర్రా? నీ మొగుడు రా, కాసినిచ్చాడా? పోతావా? మన బ్యాచ్ కాదులే. మళ్ళీ చేస్తున్నాడు రా. నీ స్టైల్లో 2 తగిలించి పడుంటాడు. అందరంటావా? హలో सुनो, मैं काशी से. ఒరే ఏట్రా నీ బాధ? రాంగ్ నెంబర్ అని చెప్పానా? నాకు గనుక అలిందనుకో, నాకు హిందీ రాకపోవచ్చు బూతులు పోవచ్చు రోయ్. యూనివర్సల్ లాంగ్వేజ్ కళ్ళలో గురించి దొబ్బేస్తాను. ఎడే మనం సార్. ఒరే మళ్ళీ చేస్తున్నాడు రా. ఎంతవా ఫోన్ ఎవడ కనిపెట్టాడు కానీ అది ఇంటి అడ్రస్ కనుక్కెళ్ళని చనిపోయారా. ఇప్పుడు ఇస్తాను చూడు. హలో హలో, मेरा नाम मनोज है. ఒరే తుజే మే దేకా మున్నీ బద్నాం దబంగ్ గబ్బర్ సింగ్. ఎలా ఇచ్చాను రా? అచ్చి బాబు, హిందీ ఇప్పుడు చేసిందిరా నీకు? అదేంటో కోపం వస్తే ఆ లాంగ్వేజ్ వచ్చేస్తున్నారా. ఒరే ఏట్రా కావాలి నీకు? దొబ్బేస్తున్నావు నన్ను. Will you stop the vehicle and listen to me first? ఒరే ఇంగ్లీష్ లో మాట్లాడిన ఈగో హత్య చేశారు. పక్కా పహ. ఒరే ముందు నీ అడ్రస్ చెప్పరా. యు టెల్ లైక్ అమ్ము. Shut up and listen to me. సారీ, మీరు తెలుగు వారిలో ఉన్నారు. అతను మీ ఫ్రెండ్ రిలేటివ్ నాకు తెలీదు. తనకు మేజర్ యాక్సిడెంట్ అయింది, క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. తనే నాకు మీ నంబర్ ఇచ్చాడు. ఒరే కాశీలో ఫ్రెండ్స్ ఎవరు లేరురా. ఆల్ ఫ్రెండ్స్ రాజమండ్రే, మహా అయితే హైదరాబాద్ రా బాబు. నో, ముందు నేను చెప్పేది వినండి. హీస్ 5 feet 10 inches హైట్. హీస్ ఫేర్,
కుడి కనుమ మీద ఒక ఘాటు ఉంది, చెస్ట్ మీద ఒక మచ్చ ఉంది. 10th క్లాస్ మార్క్ షీట్, మోల్ ఆన్ ద చెస్ట్, మోల్ ఆన్ ద హ్యాండ్. అయితే ఏంటి? నో 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 నో, a cut on his right eyebrow and a scar on his chest. ఓరేయ్, హరిగిపోయిన టేప్ రికార్డులో ఎన్నిసార్లు స్కార్ అంది బ్రో, స్కార్ అంది బ్రో, మళ్ళీ ఏమన్నారు సార్? అతని రైట్ ఐబ్రో మీద ఒక ఘాటు ఉంది. మా విష్ణుకి ఏమైంది సార్? మా విష్ణుకి ఏమైంది సార్? మా విష్ణుకి ఏమైంది సార్? మా విష్ణుకి ఏమైంది సార్? ఇప్పుడు ఎలా ఉంది ఆ కుర్రాడికి? ప్రాణానికి అయితే ప్రమాదం లేదన్నారా, ప్రస్తుతానికి ఐసీలో పెట్టారు. హలో అన్నా, అతని యూరిన్ టెస్ట్ పంపించు. ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? ఎవరు పంపారు? శుక్లా వేసేసారా? ఏంద్రా వేసేది? ఈ కాశీ నీదై ఉండొచ్చు, కానీ ఇక్కడ కాసేది ఈ టైగర్ గాడు. ఎవడ్రా నువ్వు? ఫ్రెండ్ రా. ఒకడి మీద పగ పెంచుకునేటప్పుడు ముందు తెలుసుకోవాల్సింది ఆడి గురించి కాదు, ఆడికి ఎవడన్నా ఫ్రెండ్ ఉన్నాడా, ఆడి ఎలాంటోడు, ఏం చేస్తుంటాడని తెలుసుకోవాలి. కాదు కూడదు సంపేత్తా నరికేద్దాం తయారయ్యావనుకో, ఇప్పుడు దాకా కాశీకి చచ్చాక వచ్చిన వాళ్ళని చూసుంటావు, వచ్చాక చచ్చిన వాళ్ళని చూసుంటావు, కానీ చంపడానికి వచ్చిన వాళ్ళని చూసుంటావు చూడాలనుకోకు. నా మీద ఏమైనా డౌట్ ఉంటే ఇందాక తనులు తిన్న మీ ఎదవలన్నాడు, ఒక క్లారిటీ ఇస్తారు. ఇంకోసారి నా లైఫ్ లో ఎంటర్ అవ్వదు. నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీకు నా మీద ప్రేమ కాదు, అసూయ. అడుగుల విషం రా నువ్వు, విషం రా. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు సార్. థ్యాంక్స్ ఎందుకండి? కాదు సార్, ఈ కాలంలో అయిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు సార్. అలాంటిది మావాడు ఎవడో కూడా తెలియకుండా మళ్ళీ అంత డబ్బు ఖర్చు పెట్టి మామూలు విషయం కాదు సార్. మామూలు విషయమే సార్, మనుషులు మనుషుల్లా ఉంటే చాలా మామూలు విషయం. టేక్ కేర్ ఆఫ్ హిమ్. నోరుమయ్యవే, ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నాను.
వాడు కట్టుతో కొట్టాడా ఇనప రాడుతో కొట్టాడా? చేత్తోని కొట్టాడు. అబ్బా ఎక్కడి నుంచో వచ్చి మన రక్తాన్ని కళ్ళ చూశాడంటే వాణ్ణి పొలిమేర అవతల కాదు, ఈ గడ్డ నడిబొడ్డున నరకాలి, ఇదే భూమి కింద పాతెయ్యాలి. విశ్వాస్, ఆ రతిశంకర్ ఎక్కడున్నాడో కనుక్కో. నమస్కార్ బిశ్వాస్ జీ. అదేంటి మీరొచ్చారు? ఒక్క కబురు పెడితే నేనే వచ్చి మిమ్మల్ని కలిసేవాడిని కదా. రండి రండి, లోపలికెళ్ళి మాట్లాడుతున్నాం. పర్వాలేదు, చెప్పండి. చూడు బాబు, వాళ్ళు ఎదిరించి ఈ ఊరు దాటి వెళ్ళినవాడు ఒక్కడు కూడా లేడు. వాళ్ళ సంగతి నీకు తెలీదు. రాత్రి ఏదో 4 రోజుతో మేనేజ్ చేశావు. ఇప్పుడు కనీసం 10 మంది వస్తారు. 10 మంది కాదు తాత, 18 మంది వస్తారు. కాదు, వచ్చేసారు. వచ్చేసారా? ఎక్కడ? ఇటేపు ఒకడు ఏ కాలుగా అయితే కట్టుకున్నాడో అదే కాలు మీద కుంటుకుంటూ వస్తున్నాడు. ఆడితో పాటు ఇంకో 3. ఇటేపు ఒకడు ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని పూర్తిగా మర్చిపోయి నడుస్తూ సరసాలాడుతున్నాడు చూడండి. ఆడితో పాటు ఇంకో 4. మనకెదురుగా వీల్ చైర్ మీద ఉన్నామని సంగతి కూడా పూర్తిగా మర్చిపోయి కాలు ఊపుకుంటూ ఫోన్ వాడుకుంటూ బండోడు వస్తున్నాడు. వాడు అనుకున్న 4. ఇక ఫైనల్ గా నీ వెనకాల చేతిలో ఎక్స్రే పట్టుకుని బ్లడ్ టెస్ట్ ఉంది దగ్గర కూర్చున్నాడు చూడు. ఆడితో పాటు 4. మొత్తం 18 మంది. భయపడక బాబు, నీ పేనాలు నేను కాపాడేస్తాను. ఆ ధైర్యం చాలు తాత. ఇన్నాళ్ళు విష్ణులతో ఈలాడే, ఇప్పుడు నేను వీళ్ళతో ఆట ఆడతా. ఇందులో గమ్మత్ ఏంటంటే వీళ్ళలో ఎవడికి టైగర్ అంటే నేనేం తెలీదు. ఐసీలో ఉన్న విష్ణు గారిని ఎప్పుడైనా చంపొచ్చు. ముందు వాడికి కాపలాగా టైగర్ గడ ఎవడో తెలిసి వేసేయండి. సరే మామ. ఎక్కడికి వెళ్ళారా? ఫోన్ చేసేంత వరకు ఎవరు అటాక్ చేయొద్దు. ఓకే, వెళ్ళండి. ఈ ఆపరేషన్ గీడే మెయిన్ బోర్డు. ఈడు ఫోన్ చేసి చెప్పేదాకా వాళ్ళు అటాక్ చేయరు. ముందు ఈడు ఫ్యూజ్ పికేయాలి. పక్కాగా ఉంది. ఇక్కడ కాదు, అక్కడ. కారు తీయండి. అంబులెన్స్ ఎమర్జెన్సీ కేసులతో వస్తాయి. తీయండి. మనం వచ్చిన పని అయిపోయింది. మెయిన్ స్విచ్ ఆగిపోయింది. టైగర్, ఇక నువ్వు మొదలెట్టాయి.